గడిచినటువంటి ఏడాది కాలంలో కొన్ని రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, యువతకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కొంత సక్సెస్ అయింది. మన 100% సక్సెస్ అయిందని చెప్పలేము, కానీ 65 నుంచి 70% వరకు ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయింది. అదేవిధంగా ఇంకే రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఇప్పటిదాకా ఏడాది కాలంలో మనం ఎంతసేపు ఇప్పుడు రైతులకు ఇది చేసినాం, యువతకు ఇది చేసినాం అని సంక్షేమ కార్యక్రమాలు చెప్పదా ఉన్నాం, కానీ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మొదలు కాల. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థతో సంక్షేమ కార్యక్రమాలని సరి చేయడమే సరిపోతుంది. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఏమంటున్నా అంటే ఇది సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత గ్రౌండ్కి రీచ్ అయినాయి. సో పట్టణ ప్రాంత ప్రజల విషయం ఆలోచించను రాష్ట్రంలో. సో పట్టణ ప్రాంత ప్రజలకు ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు ఉద్యోగాలు నీకు 90% గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలోకి. ఇప్పుడు రైతులకు సంబంధించింది గ్రామీణ ప్రాంతమే పూర్తిగా. తర్వాత అదేవిధంగా మహిళలు అంటే ఎక్కువ ఈ గ్రూపులు వెల్ఫేర్స్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉంటుంది. సో మనం చేసినటువంటి 200 యూనిట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా వాళ్ళే వాడుతూ ఉంటారు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 200 పైన యూనిట్సే ఉంటాయి. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు రాగానే విద్యుత్ అనేది కంప్లీట్గా కూడా 1 month యూనిట్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో 2 months యూనిట్ ఉంటుంది, స్లాబ్స్ కూడా రేట్స్ కూడా. సో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్యాస్ సిలిండర్ మినహాయిస్తే, గ్యాస్ అనేది పట్టణంలో వచ్చింది, పల్లెలో వచ్చింది, నీకు 90% నీకు గ్రామీణ తెలంగాణ వైపుగానే వెళ్ళిపోయినాయి ప్రభుత్వ స్కీమ్స్ అని కూడా. సో పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డెవలప్మెంట్ని కాంక్షిస్తూ ఉంటారు అన్నట్టు. పట్టణ ప్రాంతాలలో డెవలప్మెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటిదాకా మన గ్రేటర్ హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అభివృద్ధి కోసం, సంక్షేమం అంటలేను, అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇప్పుడు మనం ఈ కేబీఆర్ పార్క్ అనేది ఒకటి ఉంది. కేబీఆర్ పార్క్ దగ్గర సాయంత్రం పోయినా పొద్దుగాల పోయినా ఇటుకేనట్టు వెళ్ళేది పార్క్ చుట్టూ తిరగడానికి 7 కొండలు ఎక్కొచ్చు, అంత టైం తీసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ అండర్ పాస్లు, ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకుంటూ వస్తూ ఉంది. తర్వాత పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల పెండింగ్ వర్క్లు వాటన్నిటిని పూర్తి చేస్తూ ఉంది. వాటన్నిటిని ఏ పని కూడా ఆగట్లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు గతంలో ఈ మనం క్యూన్యూస్కి నేను రెగ్యులర్గా అప్డౌన్ చేయబట్టి 3 years అవుతుంది. 3.5 years నుంచి వరంగల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ 4-5 times అని వచ్చిపోతా ఉంటాను. నేను 3.5 సంవత్సరాల క్రితం ఎక్కడ ఈ బార్డర్లో స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉప్పల వరకు చూసినప్పుడు 3.5 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు చూస్తూ కూడా గట్లే ఉన్నది. కొత్తగా జరిగింది ఏం కనవాలి నాకు. అంటే నేనేం చూస్తా, రోడ్డు పండు పోయేటువంటి ఒక నా సైకాలజీ ఏముంటుంది జనరల్గా అంటే, అరే ఇవి ఇప్పుడు ఏమంటారన్నా దాన్ని ఆ పిల్లర్లు, అరే పిల్లర్లు ఇవి 3.5 పిల్లర్లే కనబడుతున్నాయి తప్ప దాని మీద ఎందుకు వస్తారో చెప్పాలని ఆలోచిస్తాను నేను. ఇది ఒక వరంగల్ ఇది వాస్తవానికి ఇది ఒక కేంద్ర ప్రభుత్వ స్కీము. దాంట్లో భాగంగా వచ్చింది. దాని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రత్యక్షంగా చూసి కాంట్రాక్టర్కి హెచ్చరిక చేసి చేస్తావా వెళ్ళిపోతావా అనేటువంటి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే తప్ప ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేయొచ్చు, ఆ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించదు. రెండోది ఏంటంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది అనేది ఒక లెక్క ఉన్నది. అవాస్తవం, పడిపోయింది, అది అవాస్తవం. సో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నదో అడుగు సో పూర్తిగా పడిపోయింది అనేటువంటి లెక్క ఉన్నది, స్తబ్దుగా ఉన్నది. ఆ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయినటువంటి కొన్ని వందల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అడుగు తెలంగాణ అడగనా హైదరాబాద్ అడగనా? తెలంగాణ అడుగు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ఏమన్నా గ్రౌండ్ రియాలిటీ తెలుసు కదనే మాకు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? పడతలేరా సుదర్శన్ ఇట్లా టూపాకే నిజం చెప్పే నువ్వు పడుతున్నారు. ఇంకా అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి చెప్పాలంటే యమునా నది గురించి తెలుసుకోవాలి. వద్దు జరాగు
ఏమడుగుతుంది వాళ్ళను ఉన్నది ముచ్చట వాస్తవం అది. విషయం ఏంటంటే దీనికి కూడా తెలుసు ఇది తాత్కాలికమైనదే కానీ శాశ్వతంగా రియల్ అరే మీరు అన్ని కూల్చివేతలైనా మొదలు పెట్టింది ఎక్కడదే ఎప్పుడు ఇల్లు కొనాలంటే భయపడతారు. ఏం కూలగొట్టినాం చార్మినార్ బంగ్లాని కూలగొట్టినామా అరే ఎవడన్నా ఇల్లు కొనుక్కున్నా ఎవడైతే అక్రమంగా చెరువులలో FTL బఫర్ జోన్లలో కట్టిండో వాడిది కూల్చేసినాం. ఇది సుప్రీంకోర్టు కూల్చేయమన్నది. కరెక్ట్ కావచ్చు, నేను అట్లా అంటలేను. ఒక వ్యవస్థను ఎట్లా ఉంటుంది అంటే వ్యవస్థకు అన్ని రకాలుగా మనం అది చేసినప్పుడు అది కొంచెం రోజుకు వృద్ధి కలుగుతూ ఉంటుంది. సరే మీరు ఏమంటున్నారు? మీకు ఏం కనిపిస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ ప్రాపగండా మాత్రం మీ దగ్గర చేరుతుంది. అరే మా రామన్న నేను అన్నాడు చూసినావా? ఏమన్నాడు? సోషల్ మీడియా అనేది పర్ఫెక్ట్ పనిచేస్తున్నది, వాస్తవాలు ప్రజలకు చూపెడతా ఉన్నది. సోషల్ మీడియానే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా మారుతా ఉన్నది అని చెప్పి నేను రామన్న చెప్తా ఉన్నాడు. రామన్న ఇయ్యాల చెప్పిండు కానీ మేము వెనకటినే చెప్పినాము. రామన్న ఇయ్యాల చెప్పిండు. లంగా సోషల్ మీడియా దొంగ సోషల్ మీడియా అన్నాడు చూసినావా? కేసీఆర్ అన్నాడు గతంలో కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఏంటంటే పాడేసిన బిడ్డనే మళ్ళీ ముద్దు పెట్టుకుంటారు వీళ్ళు. ఓ రకంగా తెలంగాణ మోటు భాషలో చెప్పాలంటే ఏదో చేసి వెనకకు తిరిగి చూసినట్టు ఉంటుంది. అందుకని ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ రూపాయి పని చేస్తే పావుల ప్రచారం కూడా చేసుకోలే. వాళ్ళు పావుల పని చేయలేదు, రూపాయిన్నర ప్రచారం చేస్తారు. సరే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీని సమర్థించడం కోసం 100 చేయి, కానీ వాస్తవాలుగానే ఉంటాయి. ఏదైనా కూడా ఇప్పుడు చెప్తా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా వ్యక్తులు అంటూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యక్తులు ఎక్కడ ఈ వ్యవస్థలో ప్రధానం కాదు. మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ నుంచి నరేంద్ర మోడీ వరకు, సో నరేంద్ర మోడీ వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళే. సో ప్రధానమంత్రి అనేటువంటి ఒక వ్యవస్థ ఇంపార్టెంట్, కానీ వ్యక్తులు ఇక్కడ అనేటోళ్ళు వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంతసేపు ఇది లంగా సోషల్ మీడియా కనబడ్డది. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత సోషల్ మీడియా దిక్కైంది. ఇప్పుడు కూడా మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే రేపు మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడపడంలో కూడా ఇదే సోషల్ మీడియా నెగిటివ్ వార్తలు రాసినప్పుడు ఎంత లంగలు తయారు దొంగలు తయారు వీడియో గొట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అనేది వీళ్ళకైతే కనబడుతుంది. రేపు మళ్ళీ కాంగ్రెస్ వల్ల పవర్ అయినప్పుడు కూడా ఎవరు కనబడతాడు గొట్టాలు తిరగడం ఏంది ఇట్లా ఉంటుంది అట్లా మళ్ళీ ఇళ్ళ కూడా కనబడుతుంది. అందుకనే మనం మీరు గమనించాల్సింది బీఆర్ఎస్ పార్టీ లాగా లేని పుట్టించి నేను చెప్తాను కొన్ని వేలు చూపిస్తా అట్లా, కానీ లేని పుట్టించి ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేసి తర్వాత మేము పెట్టలేదని ఇటువంటి కార్యక్రమాలు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైనా సీతక్కతోటి ఇంకొకరికి అంటగడుతూ ఇట్లా పోస్టులు ఎప్పుడైనా పెట్టిందా? ఇటువంటి చిల్లర కార్యక్రమాలు ఎవరు చేసినా దాన్ని మనం సమర్థించాలి. నేను ఏమంటున్నా అంటే నువ్వు అంతెందుకంటావు రజనీ తీన్మార్ మల్లన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అని పెట్టిరు. అవును పెట్టిండు తీన్మార్ మల్లన్న మృతి విషయం నాకే 100 కాలం ఆ వార్త చూసిన తర్వాత వీళ్ళని ఇటువంటి వాళ్ళని జెన్యున్ గా పాలసీని విమర్శించే వాళ్ళు లేకపోతే ఏదైనా అవినీతిని వెలికి చూసే దేన్ని అంగీకరించాలి. అది విలువలు కోల్పోయినటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్న విషయం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. అయితే రాజకీయ నేను అనేది అట్లా అంటలేను. సరే వ్యక్తులు అన్నట్టు ఎప్పుడు కూడా వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేసినోడు వాడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా ఉండదు. తప్పు చేసినోడు ఎవడైనా తప్పే, అంతే. నీ ఓడు నా ఓడు ఉండదు. సో ఎవడైతే ఈ వ్యవస్థలో కొంచెం మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వాని ఉద్దేశాన్ని ఏంది వాని వ్యవస్థ ఏంది పర్ఫెక్ట్ క్యాచ్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడి చేయడం, లేదా బీఆర్ఎస్ పవర్లోకి వస్తే కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియా మీద దాడి చేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట. నేను అది ఎక్కడ చేసింది? గవర్నమెంట్ ఎక్కడ చేసింది? కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థను మొత్తం తన ఆధీనంలోకి పెట్టుకున్నది. ఆ రోజు అసలు ట్యాపింగ్ చేయడం, బీఆర్ఎస్ కు జర్నలిస్టులను కిడ్నాప్ చేయడము, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్నటువంటి తేడా కూడా పరిపాలన కూడా అది కూడా అత్యంత కీలకము. అసలు ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ వ్యవస్థను పూర్తిగా కూడా అదిమి పెట్టి కేసీఆర్ ఏమనుకున్నాడంటే నేను మాత్రం దారి చూపెట్టగలతో వీళ్ళంతా నా దారిలో వచ్చేటువంటి గొర్రెలు, నేను దారి తీసుకుపోయేటువంటి సింహాన్ని అనుకున్నాడు కేసీఆర్. కానీ ఆ గొర్రెలు అనేది ఎప్పుడు మేము గొర్రెలం కాదురా అవకాశం కోసం ఎదురు చూసినాయి. టైం వస్తే ఆ సింహాన్ని గొర్రెలు కలిసి తిన్నాయి. అది కేసీఆర్కి ఇప్పుడు అర్థమైంది. సో అందుకని ఎప్పుడు కూడా అధికారం అనేది టూ డేంజర్. అధికారంలో ఉన్నప్పుడు నేను రాజును అధికారం అనేది అద్దాల మేడ అవతల రాయిస్తే అది అద్దాలే. సో ఆ కార్యక్రమం ఉంటుంది. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,